నెక్స్ట్ రోహన్ కూడా మీరు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు ఇప్పుడు టైం ఎంతైంది? అందరూ గ్లాసులు కడుక్కునే టైము. జనరల్గా ఈ టైంలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పి వినమంటే అందరూ వింటున్నట్టే ఉన్నారు, కానీ ఎవడు అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు అది. కాబట్టి ఏమైనా తమ్ముడు శివాజీ ప్లీజ్, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి ఆయన? ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ విన్ తరఫున అని చెప్పినప్పుడు అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఇలాంటి కుర్రోళ్ళతో కలిసి సినిమాలో యాక్ట్ చేయాలనే కోరిక ఉండేది. సరే, ఇలాంటి కుర్రాడు అంటే నువ్వు చూస్తావేంటి, నీకు సంబంధం లేదు, మీ అబ్బాయిడి ఆడు కుర్రాడు. సో కమ్ హియర్. వీడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. అదేంటంటే వాడి పిల్లల నుంచి తెలిసింది. సో వీళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఈ బ్యాచ్తో కలిసి నటించాలనే కోరిక ఉండేది. తర్వాత అయినా నెక్స్ట్ సినిమాలో అయినా సరే శివాజీ గారు నాకు ఏదన్నా చిన్న వేషం ఇచ్చి, ముసలి వేషాలు ఇవ్వండి, కొన్ని కుర్రాళ్ళలా కాకపోయినా ఉండాలని నేను మనస్ఫూర్తి అడిగాను. అన్నయ్య నేను అడగలేదని చెప్పండి. నా సినిమాలు నువ్వు లేకుండా సినిమా నేను చేయను. అక్కర్లేదమ్మా. సో ఈరోజు నేను జనరల్గా ఈ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారని తెలిసి, నాకంటే ముందు నాకంటే సీనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు. అతను ఆలీ, సీనియర్ యాక్ట్రెస్. నాకంటే ముందే అతను నటించాడు. ఏ స్టాండ్స్ ఫర్ ఆలీ అండ్ బి స్టాండ్స్ ఫర్ బ్రహ్మానందం. సో అన్న ఫంక్షన్కి వెళ్దాం రా అన్న అన్నాడు. మేము ఇద్దరం ఇక్కడ ఏబీలో ఎలా ఉంటామో ఇంటి దగ్గర కూడా విల్లాస్ మా పక్క పక్కనే 34, 36 అట్లా ఉంటాయన్నమాట. ఊరుకో చిత్రం సీన్ అని చెప్పాలి కదా. ఓహో, ఏబిసి చిత్రం సీన్ అని. డి ఎవరిని ఉన్నారా అండి కొంప తీసి? లేదు. ఏమైనా ఇలాగా మేమందరం కలిసి ఇంతకుముందు శివాజీ నిర్మించిన చిత్రాల్లో యాక్ట్ చేశాను. శివాజీతో కలిసి చాలా సినిమాల్లో చేశాను. శివాజీ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా. ఇట్లాంటి ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి ఫంక్షన్స్కి రావాలని మనస్ఫూర్తిగా నేను లోపల నాకు ఉత్సాహంగా ఉండి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోనా అన్నాడు శివాజీ. క్లియర్గా చెప్పాడు నాకు. నీకు ఎక్కడైనా కొంచెం బోరు కొట్టినట్టు కానీ ఎలా ఉండనుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా, నేను ఇబ్బంది పెట్టను అని నన్ను పిలిచినప్పుడు అన్నాను. నాకు ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. ఇంతమంది ఒక్కొక్కళ్ళు మామూలు బ్యాచీలా. ఒకడు ఇమానియల్ ఉన్నాడు, ఇక్కడ చిత్రం సీను ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, ఇంకొకడు ఎవరు నాగిగాడు ఉన్నాడు. నాగి ఉన్నాడా వెళ్ళిపోయాడా ఏంటి? కడుకుంటున్నాడా, ఎవరికన్నా కడిగిస్తున్నాడా? సో ఇంతమంది కమిడియన్స్ని ఇక్కడ బబ్బుగాడు ఎప్పటివాడు వాడు అలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడు మనతో పాటు అసలు అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. లయ గారు అనుకుంటుంది, నన్ను అసలు పిలవలేదేంటి, నేను హీరోయిన్ని కదా అని. లయ ఈ అమ్మాయి బాగా వాళ్ళ మదరు చంకనేసుకుని వచ్చే రోజుల నుంచి తెలుసు. మరీ చంకనేసుకుని కాకపోయినా
చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి అటు ఇటుగా అప్పటి నుంచి అప్పుడు హీరోయిన్గా చేస్తూ మధ్యలో ఏదో యుఎస్ అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ టు ఇండియా కొన్ని సినిమాల్లో అది యాక్ట్ చేయాలనే ఐడియాతో వెరీ గుడ్ ఆర్టిస్ట్. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండి ఇంతమందిని పెట్టాడన్న సంగతి కూడా నాకు తెలియదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఇలా కనిపిస్తున్నారని. ఆడెవరు పేరేంటి, ఎప్పుడు ఒకేలా ఉంటాడు? కమల, ఆంధ్ర ధర్మేంద్ర. ఎవడన్నా అన్నా అనకపోయినా మనమే వేసుకోవడం బెటర్ రా, ఎందుకు వచ్చింది. అలాగా ఇటువంటి ఇంత అందమైనటువంటి పండగ వాతావరణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కావాలి, అయిన తర్వాత బ్రహ్మాండంగా పేరు తెచ్చుకోవాలి, పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడం సర్వసాధారణమైన ఇంతమంది నవ్వించే వాళ్ళు ఇక్కడ ఒక చోట పాపం ఏకమై మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ప్రేక్షకులు, 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి సిద్ధపడుతున్నారంటే మీరందరూ, ముఖ్యంగా నేను ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే మామూలుగా ఉండే మా మొహాలు కూడా మిమ్మల్ని నవ్వించడం కోసం వికృతంగా మార్చుకుంటాం. ఏదైనా చెప్పాలనుకోండి, ఏండి ఎప్పుడొచ్చారే అంటాం. అలా అనక్కర్లా, మామూలుగా ఉండొచ్చు. అలా అంటే నవ్వుతారేమో అన్న భ్రమ, ఆ భ్రమతోటి, ఆ ఆలోచనతోటి మిమ్మల్ని నవ్వించటమే మా ధ్యేయం కమెడియన్స్కి. అటువంటి కమెడియన్స్ అందరూ కలిసి ఇందులో నటిస్తూ కామెడీని పండించి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చే సదుద్దేశంతో తీసిన సినిమా కాబట్టి. ఏమిటి సినిమా ఇది? సాంప్రదాయ